హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మూడవ రోజు అమ్మవారు మనకు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకునే విధానం: ఒక కప్పు బౌల్లో రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి రైస్ వండుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మినపగుళ్ళు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలపాలండి. పోపు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలండి. మీకు వీలైతే మిక్సీలో కూడా ముక్కలుగా చేసి మిక్సీ చేసుకోండి. నేను ఇక్కడ తురిమాను. 1½ కప్ వేసుకున్నానండి. వేసిన తర్వాత మొత్తం పోపు మిక్స్ అయ్యేదాకా బాగా కలపాలి. ఈ మిశ్రమం మొత్తం కలిసిన తర్వాత అందులో రైస్ని యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా కలపాలండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రెడీ అండి. మీరు కూడా ఇలాంటి రెసిపీ చేసి గాయత్రీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు మీ కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం పొందుకోండి. ఈ కొబ్బరి అన్నాన్ని తురిమే కాకుండా కొబ్బరి పాలు కూడా తీసి చేసుకోవచ్చండి. కానీ ఇలా చేస్తే సేమ్ గుడిలో చేసిన ప్రసాదం లాగే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.